మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని పేర్లు ఎంతో గందరగోళాన్ని, అదేవిధంగా ఒక భ్రాంతులను కూడా గురి చేసేటువంటి విధంగా యూట్యూబ్ ఛానల్స్లలో కానీ లేదా వారు అనుభవించేటువంటి సిచ్యువేషన్స్ కానీ ఆ విధంగానే ఉన్నాయి. మరి ఎందుకు ఆ విధంగా ఉంటున్నవి, అసలు ఏమిటి అనేటువంటిది మనం ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి విషయం కానీ సూచనలు కానీ ఏ ఛానల్లో కూడా నేను చెప్పలేదు ఇప్పటి వరకు. మీరు ఎక్కడ వినుండరు. నేనేం చెప్తున్నాను అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సాక్షాత్తు ఈ యొక్క శనైశ్వరుడు చెప్పినటువంటి మాటలు, శనైశ్వరునికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఈ యొక్క అభయము, అంటే ఈ విధంగా ఉంటే వారి జోలికి వెళ్ళకూడదు అనేటువంటి విషయము. ఇక్కడ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, మీకు ఎంతటి ధనం ఉన్నా కూడా, అద్భుతమైనటువంటి సామ్రాజ్యం ఉండనివ్వండి, మీకు అద్భుతమైనటువంటి సిరి సంపదలు ఉండనివ్వండి, తోటి వారితో మీ ప్రవర్తన ఎప్పుడైతే ఒక హుందాగా, ఒక మంచి భావనతో, ఎప్పుడైతే ఈగో ఫీలింగ్ అనేటువంటిది ఉండకుండా, ఒక ఈగోయిస్ట్గా ఉండకుండా, ఒక అహంకార భావంతో ఉండకుండా, ఒక ఎట్లా అంటే మనము అందరినీ కూడా ఒక సమానంగా చూసేటువంటి మంచి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, అబద్ధాలు, అసత్యము, అదేవిధంగా ధర్మము, ఇలాంటి సందర్భంలో అయినా కొన్ని విపత్తులు, కొన్ని కష్టాలు, కొన్ని అసలు చూడలేని సంఘటనలు చూసినప్పటికీ కూడా మీరు ఎంతో పొలైట్గా యాక్సెప్ట్ చేస్తూ, ధర్మం వైపుగా నడుస్తూ, సత్యాన్ని నమ్ముతూ ఎవరైతే ఉంటారో వారికి శనైశ్వరుడు ఎలాంటి హాని చేయడు. ఎలాంటి హాని చెయ్యకపోగా వారిని ఎంతో పైకి తీసుకువెళతారు. అద్భుతమైనటువంటి స్టేటస్ అనేటువంటిది వారికి ఇస్తాడు. ఈ సమయంలో ఎవరైతే ఈ విధంగా అసత్యాలు పలుకుతూ, అధర్మంగా ఉంటూ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటారో వారు ఈ క్షణాన బాగుంటారు, కానీ ఒక దెబ్బ పడుతుంది, తర్వాత కోలుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎంతటి పేదరికంలో ఉన్నా కూడా ఎవరికి అన్యాయం చేయకుండా, మనకు ఎక్కడి నుండో లేదా ఎవరైనా ఒక ఆఫర్ ఇస్తారు, నీకు డబ్బులు ఇస్తా, ఇది తీసేసుకో, నీ పేదరికం నుండి విముక్తి పొందు, నాకు ఈ పని చేసి పెట్టు అనేటువంటి సిచ్యువేషన్స్. సో ఆ పని ధర్మమైనదా, నీతి అయినదా, నిజాయితీ అయినదా అనేటువంటిది ఆలోచించి నాకు ఆ డబ్బులు వద్దు అని చెప్పి ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వారి యందు కూడా శనైశ్వరుడు అంతకు రెట్టింపు ధనాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ వీడియోలో నేను మీకు తెలియపరచుకున్నటువంటి రెమెడీ ఒకటే. ఎంతటి ధనం ఉన్నా అహంకారం అనేటువంటిది చూపెట్టకుండా అందరినీ కూడా సమానంగా చూస్తూ, అదేవిధంగా నేను బాగుపడాలి, ఎదుటి వ్యక్తి నాశనమైనా పర్వాలేదు అనేటువంటి భావనలో ఉండేటువంటి వారు, దీంతో పాటుగా ధర్మము, సత్యము ఇలాంటి మాటలను మనం పదే పదే అనుకుంటూ, ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి విధంగా మనం ఎప్పుడైతే ఉంటూ ముందుకు వెళతామో ఆ సందర్భంలో శనైశ్వరునికి సంబంధించినటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శనైశ్వరుని యొక్క దశ, అంతర్దశలు మనకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. శని త్రయోదశి రాగానే శనైశ్వరుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నువ్వుల నూనె పోయాలి, నువ్వులు వేసేయాలి, నువ్వులను దానంగా ఇచ్చేయాలి. బస్ తర్వాత వచ్చి ఏవైనా చేసేయవచ్చును. సో ఇది ఇంకా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు క్రియేట్ చేస్తూ ఉంది అనేటువంటిది మీరు గమనించుకోండి. కనుక నలుగురు
కి ధర్మాన్ని చెబుతూ మనము ధర్మంగా ఉంటూ మౌన వ్రతాన్ని ఎక్కువగా కూడా పాటిస్తూ ఉండడం వల్ల శనైశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి మంచి విషయాలను మీరు పొందగలుగుతారు. ఆల్ ద బెస్ట్.